ఒట్ల వయ్యాలంతా పంపిన మూడు ఒట్ల మూడులంతా పంపిన గుల్లాలు కుర్మలంతా పంపిన కాపులు గరుణాలు పంపిన సపండ జాతులంతా పంపిన శివుడు పర్వతమ్మ పంపిన బ్రహ్మ శారదమ్మ పంపిన విష్ణులక్ష్మీదేవి పంపిన బ్రహ్మ శారదమ్మ పంపిన రాములు సీతాదేవి పంపిన రతిమాదానుడైన పంపిన ఎల్లమ్మ మునిరాజు పంపిన పోషమ్మ రఘుపతి పంపిన గంగ కాఠామరాజు పంపిన గంగమ్మ గౌరమ్మ పంపిన వీరయ్య పేరు మీద బంగారు కమరాజి పేరు మీద బంగారు అయ్యా దళదల్లగా కళ్యాణం అందుకోవు వీరయ్య మునియాకు అందుకోవు కామరాజి మునియాకు కలకందు మేలకున్న కళ్యాణం గంగా కళ్యాణమో దేవి కళ్యాణం శివ శోభానమో దేవి శోభానమే మా కళ్యాణమో దేవి కళ్యాణమే శివ శోభానమో దేవి శోభానమే కళ్యాణమో దేవి కళ్యాణమే శోభానమో దేవి శోభానమో కళ్యాణమో దేవి కళ్యాణమే శోభానమో దేవి శోభానమో పుట్టల భూపతి కళ్యాణమే భూలోక రంభకు శోభానమో తల్లిపల్లి గొర్రె కళ్యాణము తల్లి గంటకు శోభానము తల్లిపల్లి గొర్రె కళ్యాణమే దొరకమ్మకు శోభానము ఇండియా గొర్రెకు కళ్యాణము బంగారు కోడెలు శోభానము ఇండియా గొర్రెకు కళ్యాణమే బంగారు కోడెలు శోభానము అరవయాముడున్న కళ్యాణము ఆచారవంతుల శోభానము కామరాజు కళ్యాణము కమరాజు వీరయ్య శోభానము శాంతలయ్య వట్టిరి వీరయ్య నీకు లగ్గాలు ఎయ్యవట్టిరు అక్షాంతలయ్యవట్టిరి వీరయ్య నీకు శాత కొడుకులు వల్లవోసిరి విష్ణుభార్య లక్ష్మీదేవి బ్రహ్మభార్య శారదంబ విష్ణుభార్య లక్ష్మీదేవి బ్రహ్మభార్య శారదంబ రమలభార్య సీత కనుభార్య రాజదేవి కరుణభార్య వరకంత 6 కోట్ల 3 కోట్ల 70 కోట్ల దేవతలు దేవగాన హోములు జంగ ఓనాటి ఐదోరు మూర్తి ఆచారవంత అతల మీద కొడుకున్న కోడలు బిడగల్ల సంటి పిల్ల తరుణంత సప్పండ హోములు జంగ ఒకనాటి కోమటోరి గొంతులంత బామనోరి కొల్లవారి కుర్మవారి అమ్మవారికి తిరిగి అచ్చాంతలు అయ్యవట్టిరి మా వీరయ్య కోలగ్గాలు అయ్యవట్టిరి బ్రహ్మల్లు దాదవంగా పట్టు బ్రహ్మల్లు దాదవంగా పట్టాలు వేద భూమన్న గారు ఈ రోజు గారు పెట్టింది పేరు మన జిల్లా లోపల గొర్రెల గురించి కానీ పెంపకం గురించి కానీ గొల్ల కోమల గురించి కానీ ఐక్యత గురించి కానీ ఏ విషయంలో అయినా సరే నేనున్నాను ముందుకొచ్చి ప్రతి విషయంలో కూడా ముందుకొచ్చి మాట్లాడి చిన్న ఆపత్తి కలిగిన కుటుంబాలకు నేను ఎంబడించినటువంటి ఆత్మీయత గల వ్యక్తి అన్న భూమన్న నా సిద్దిపేట డిస్టిక్ అయినప్పటికీ చాలా పరిచయం వరకు అప్పటి నుంచి ఎప్పుడు ఫస్ట్ టైం చూసినట్టే ఇప్పటికి కూడా రాజని గుర్తు పెట్టుకునేటువంటి ఒక టాలెంట్ పర్సన్ అన్నగారికి మన పిప్రి తరఫున అండ్ మన కుల బాంధవులు అందరి తరఫున డిస్టిక్ బాడీ తరఫున కూడా స్పెషల్లీ స్వాగతం సుస్వాగతం. మన ముల్లాకి అశోక్ అన్న మాజీ సర్పంచ్ గారు ప్రస్తుతం కోఆపరేటివ్ చైర్మన్ గా ఉన్నారు. మంచి అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు అన్న. చాలా ప్రోగ్రామ్ కూడా మాకు చేయించిండు. నా ఇండివిజువల్ గా మాట్లాడుతున్నా ఏమనుకోవద్దు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన పిప్రి కుటుంబ సంఘం తరఫున కూడా ప్రత్యేక స్వాగతం సుస్వాగతం. అమూల్యమైన సందేశం రెండు ముచ్చట్లు మన కులం గురించి మన దేవుడి గురించి చెప్పవలసిందిగా మాట్లాడవలసింది కోరుతున్నాం. దేవుని చాలా ప్రేమించి కుల బంధువులంతా మంచి ప్రతిష్టతో చేసుకునే పండుగ. అయితే ఈ యొక్క బీరప్ప పండుగను మొత్తం తెలంగాణలో మీరు చాలా మంది వినాలి. ఎక్కడ ఎమ్మెల్యేలను కలెక్టర్లను ఇన్వాల్వ్ చేయలేదు. తెలంగాణ ఇప్పుడు జరుగుతున్న పండుగలలో కూడా రాజు చాలా జాగాల్లో చేస్తాడు. కానీ ఓన్లీ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలలోనే మనము మంత్రులను ఎమ్మెల్యేలను కలెక్టర్లను ఇన్వాల్వ్ చేసినాం.
పోయిన గవర్నమెంట్ ఇంకా స్టార్ట్ చేయలేం. కామారెడ్డిలో దగ్గర దగ్గర ఒక 20 గ్రామాల పండుగలకు కలెక్టర్లను తీసుకుపోయినాం. తీసుకురా మా కామారెడ్డిలో అంటే కలెక్టర్లకు రాదు నేను చెప్పిన ఈ పండుగను గవర్నమెంటే 5 రోజులు గ్రామంలో స్కూల్ బంద్ పెట్టాలా, స్కూల్ గ్రౌండ్ ఉంటే మాకు ఇయ్యాలా, కలెక్టర్ గారే దీనికి పుస్తె మట్టెలు పంపాలా. వీరప్ప కళ్యాణానికి పుస్తె మట్టెలు గవర్నమెంటే మనకు పంపాలని చెప్పేసి నిజామాబాద్ కలెక్టర్ కానీ కామారెడ్డి కలెక్టర్ కానీ చెప్పడం జరిగింది. అది అమలైతే తెలంగాణ అవుతుంది. దానికి ఒక ప్రత్యేకత జీవత తీసి ఆ జీవత అంటే ఇప్పుడు మన దగ్గరనే రకరకాలుగా చేస్తారు పండుగలు. కొందరు 3 రోజులలో చేస్తున్నారు, కొందరు వారం రోజులలో చేస్తున్నారు. ఇప్పుడు జుక్కల సైడ్ పోతే 2 రోజులు, ఆదివారం చాలా చేస్తారు, సోమవారం రాత్రి కథం అయిపోతుంది, పండుగ ఉండదు. బట్ ఏది చేసినా వీరప్ప కళ్యాణం చాలా మంచిది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న 2 జిల్లాల నుంచి పాల్గొన్న కుల బాంధులందరికీ పేరు పేరున శరణార్థి చెప్తూ, మరియు పిప్రి సురేష్ బాగా యాక్టివ్, మావాడి పేరు సురేష్ ఎంత యాక్టివ్ అంటే ఇంకా మనం చెప్పుకోలేనంత యాక్టివ్ ఉంటాడు. అంటే నేను చెప్పిన కార్యక్రమాలు తొందరగా రాడు కానీ గ్రామంలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. సురేష్ నీకు ముందు లైఫ్ ఉన్నది బిడ్డ, నీకోసము ఇక్కడ ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడు రోడ్డు పోయి రోడ్ల కూడా తిరుగుతున్నాడు మన లెక్క. కానీ అరే ఉన్నది చెప్పాలా, మావాడికి టికెట్ ఇవ్వాలని చెప్పినాం లాస్ట్ దాకా. నీకు తెలియదు, నువ్వు లేకుండా మేము గుర్తుపట్టినాం బిడ్డ మాకు టికెట్ ఇవ్వాలా అని అంటే, సరే మనం ఎంతైతే గట్టి కొట్లాడినామో దానికి ఎమ్మెల్యే గారు రావాల్సి వచ్చింది. అంటే గెలుపు ప్రజలల్లా మనిషి ఉంటే గెలుపు ఈజీ. డబ్బులు ఖర్చు పెడితే ఈజీగా కాదు, డబ్బులు ఉండొచ్చు అందరి దగ్గర కానీ డబ్బులే ఇంపార్టెంట్ కాదు. మనిషి వ్యక్తిగతంగా మంచివాడు అనుకున్నప్పుడు పేరు. ఇప్పుడు ఇలా పిప్రికి రావడానికి కారణం ఏంటి, నాకు అసలు మావాడు పోనే మాట్లాడలేదు. అయినా కానీ కంపల్సరీ రావాలని గోల్ పెట్టుకొని 100% పోయి రావాలని చెప్పేసి రావడం జరిగింది. చాలా సంతోషం. రేపు మావాడు ఎంపీపీ జడ్పీటీసీ కావాలని కోరుతున్నాం. మరి ఇలాంటి నాయకులు మన సంఘంలో ఉండాలా. అశోక్ అన్న కూడా చాలా రిస్క్ తీసుకొని ఆ ప్రభుత్వంలో కుత్తిపట్టినాము అమ్ముడ కొడుకులు కావాలని మోసం చేసి ఇచ్చేసిండ్రు. లాస్ట్ ప్రభుత్వం మారినాక మావాడు షేర్వేర్ అయితే రాత్రి మళ్ళీ గోల్మాల్ చేసిండ్రు. మళ్ళా గోల్మాల్ చేసినాక మళ్ళా ప్రయత్నం చేసి ఆయన శ్రమ మామూలుగా లేదు. అశోక్ అన్నదిగా లక్షలు ఖర్చు పెట్టుకొని చేస్తే లాస్ట్ కి అయితే కోరిక నెరవేరింది. మా అశోక్ అన్న అనుకుంటా సంతోషం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇంకా తయారు కావాలా. తయారైతే మనం జాతికి ఏం చేస్తామనంటే ఎన్నడో కలెక్టర్కో ఎంఆర్ఓకో లేకపోతే ఆర్డీఓకో మాట్లాడాలనుకున్నాడు కోదలో కూర్చున్న పోతే దాదా కూర్చో చైర్మన్ సాబ్, కూర్చో ఎంపీటీ సాబ్, కూర్చో సర్పంచ్ సాబ్ అంటారు. అదే మామూలుగా పోతే అక్కడ నిలబెడతారు. కాబట్టి జాతికి మేలు ఎట్లా జరుగుతుంది అంటే ఇలాంటి కొంతమంది నాయకులు తయారైనప్పుడు జాతికి మేలు జరుగుతుంది. ఈ మొత్తం తెలంగాణలో ఆర్మూర్ కాన్స్టిట్యూషన్, బాల్కొండ కాన్స్టిట్యూషన్ అనే కుర్మలకు ఎక్కువ కష్టాలు ఉన్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బిడ్డ యాక్టివ్గా పాల్గొని భూమాన్ని ఎల్లకాలం ఉండడు భూమి మీద. ఇలాంటి వాళ్ళు తయారైనప్పుడు సమస్య ఎక్కడ నచ్చిందన్నప్పుడు గుర్తుపెట్టేదానికి పోవాలా. కాబట్టి వీరప్ప ఆశీస్సులు మన ఎమ్మటుంటాయి, కుల బాంధువుల ఆశీస్సులు ఎమ్మటుంటాయి. మనం కులం బిడ్డలం. 360 రోజులల్లా జాతికి మీరు ఒక 30 రోజుల నుంచి 50 రోజులు టైం అయితే చాలు. 300 రోజులు మీరే పని చేసుకోండి, సొంతం బిజినెస్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, గొర్రెలు పెంచండి, గొర్రెల సెట్లు. ఇప్పుడు గొర్రెల సెట్లు వచ్చినాయి కొత్తగా 25 లక్షలు ఉన్నాయి. పిప్రి కుల బాంధులకు జిల్లా కుర్మ సంఘం తరఫున కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా 2 జిల్లాల తరఫున పిప్రి కుల బాంధులకు అందరికీ శరణార్థి చెప్తున్నాం. ఎందుకంటే వేదన్న రావాల్సింది ఉండే, మరి మంత్రి ప్రోగ్రాం ఉండడం వల్ల రాలేకపోయిండు. అన్నను పోయిరా అని అంటే దానికి అందుకే కొద్దిగా లేట్. లేకపోతే ఇక్కడ కార్యక్రమం జరిగేటప్పుడే వచ్చేది, కొంచెం లేట్ అయింది. స్వారీ కుల బాంధులు మా బీర్ల కళా బృందం వాళ్ళు క్షమించాలని కోరుతున్నాం.